నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. ఒబిసిటీ దీనివల్ల కూడా ఎంతోమంది పిల్లలు చాలా బాధపడుతున్నారు. ఒకవారు ఈవెన్ పిల్లలే కాదు, పెద్దలు కూడా ఒబెసిటీ వల్ల రకరకాల ఇతర అనారోగ్య సమస్యలను అయితే ఎదుర్కోబోతున్నారు. అయితే ఇప్పుడు మార్కెట్లో ఒబెసిటీకి బోల్డ్ అన్ని మందులు వచ్చాయి. దీంతోపాటు సర్జరీస్ కూడా వచ్చేస్తున్నాయి. వీటికి లైక్ లైపోసెక్షన్స్ అంటున్నారు, లేదంటే బైపాస్ సర్జరీస్ అంటున్నారు, ఏంటేంటో చేసేస్తున్నారు. మరి ఇవన్నీ చేయించుకోవడం వల్ల ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా? అసలు ఒబెసిటీకి వీటికి కరెక్ట్గా సరైన మందా లేదా? ఈ అంశాలన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవిశంకర్, సీనియర్ ఎండోక్రాలజిస్ట్, అపోలో హాస్పిటల్, హైదరాబాద్. నమస్తే సార్. నమస్తే. సార్, అసలు ఒబెసిటీ అంటే ఏంటి? కేవలం తినేసి లావ్ అవ్వడమేనా, లేదంటే ఇది ఏమైనా హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల లావ్ అవ్వడమా? అసలు ఒబేసిటీ అంటే ఏంటి? ఒబేసిటీ అంటే ఊబకాయం, అంటే బరువు ఎక్కువగా ఉంటాం. ఇది భారతదేశంలో 10 కోట్లలో ఉంది. ఈ ఒబేసిటీని మనం అసలు ఎందుకు సీరియస్గా తీసుకోవాలి అని కనుక చూసినట్లయితే, ఒబేసిటీని మనం కనుక అశ్రద్ధ చేసినట్లయితే దానివల్ల రకరకాలైనటువంటి జబ్బులు వస్తాయి. ఎలాంటి జబ్బులు రావచ్చు? టాప్ టు టో బ్రెయిన్లో కనుక చూసినట్లయితే బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, డిమెన్షియా రావచ్చు. ఇంకా కొంచెం కిందకి కనుక వెళ్ళినట్లయితే కనుక మనకి స్లీప్ యాప్నియా అనేటువంటి జబ్బు రావచ్చు. అట్లనే హార్ట్ అటాక్స్, హై కొలెస్ట్రాల్, హై బ్లడ్ ప్రెషర్, టైప్ 2 డయాబెటీస్, ఫ్యాటీ లివర్ సిరోసిస్, గాల్ స్టోన్స్, అట్లనే ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ద నీస్, కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్స్, అట్లనే కిడ్నీ డిసీజ్, ఇలా చెప్పుకుంటా పోతే లిమిట్ లేదు దీనికి. ఇంకా చూసినట్లయితే కనుక యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి ఇన్ని రకాల జబ్బులకి మూల కారణమైనటువంటి ఒబేసిటీని మనం ఎట్టి పరిస్థితుల్లో రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చేసినట్లయితే కనుక తగ్గించుకునేందుకు మనం ట్రై చేయాలి. ఒబేసిటీని మనం ఎలా ట్రీట్ చేసుకోవాలని కనుక చూసినట్లయితే కనుక ముందుగా మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. లైఫ్ స్టైల్ అంటే ఏంటి? జీవనశైలి. మనం ఏం తింటున్నాం, ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నాం, అట్లానే సరిగ్గా నిద్రపోతున్నామా లేదా, వీటిని మనం మార్చుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆల్కహాల్ లాంటి అలవాట్లు కనుక్కున్నట్లయితే కనుక అవన్నీ వేస్ట్ క్యాలరీస్ కాబట్టి అటువంటి అలవాట్లను కూడా మనం మార్చుకోవాల్సి ఉంటుంది. మనం డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? ఇంతకుముందు మనం చెప్పినటువంటి కాంప్లికేషన్స్ ఎవరికైనా ఉన్నా, లేకపోతే ఈ ఊబకాయం వల్ల వాళ్ళు గనక ఆత్మన్యూన్యతతో బాధపడుతున్నా, లేకపోతే వాళ్ళకి ఈ ఒబేసిటీ గురించి సరైనటువంటి పరిష్కారం కావాలన్నా కూడా డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? ముందుగా హిస్టరీ తీసుకుంటారు. హిస్టరీ అంటే ఏంటి? మీకు చిన్నప్పటి నుంచి ఒబేసిటీ ఉందా? ఈ మధ్య వచ్చిందా? ఈ మధ్య ర్యాపిడ్గా ఏమైనా వెయిట్ గెయిన్ అయ్యారా? మీరు సరిగ్గా ఆహారం తీసుకుంటున్నారా? తీసుకుంటుంటే ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు? ఎంత తీసుకుంటున్నారు? మీరు ఏమైనా స్పెసిఫిక్ డైట్స్ ఏమైనా ఫాలో అవుతున్నారా? అట్లానే ఎక్సర్సైజ్ ఎంత మేరకు చేస్తారు? రోజు చేస్తారా? అప్పుడప్పుడు చేస్తారా? చేస్తే ఏం చేస్తారు? నిద్ర సరిగ్గా పోతున్నట్లయితే కనుక ఎన్ని గంటలు, ఎన్నింటికి పడుకుంటారు? 10ంటికే పడుకుంటారా, లేకపోతే అర్ధరాత్రి 2ంటికి పడుకుంటారా? ఇట్లాంటివన్నీ కూడా అడుగుతూ ఉంటారు. వీటితో పాటు మీకు వేరే కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి కూడా చెక్ చేస్తారు. వేరే కాంప్లికేషన్స్ అంటే ఏంటి? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, టైప్ 2 డయాబెటీస్ లాంటి జబ్బులు రావచ్చు అని చెప్పి. ఇటువంటి జబ్బులు ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయా అని చెప్పి అడుగుతారు. దీంతో పాటు మీ సోషల్ హిస్టరీ, అంటే మీరు వర్కింగ్ అవర్స్ ఏంటి, డెస్క్టాప్ జాబా, లేకపోతే బయట మామూలుగానే ఇది ఫిజికల్ యాక్టివిటీ ఉండేటువంటి జాబ్ అని కూడా చెక్ చేసుకుంటారు. దీంతో పాటు మెడికేషన్స్ కొన్ని ఉంటాయి, అంటే కార్టికోస్టెరాయిడ్స్ లాంటివి, అలానే యాంటీ ఎపిలెప్టిక్ మెడికేషన్స్, ఇట్లాంటి మందులు ఏమన్నా వాడుతున్నారా? ఎందుకంటే ఈ మెడిసిన్స్ వాడేటువంటి వాళ్ళల్లో కూడా ఒబేసిటీ ఎక్కువగా చూస్తుంటాం కాబట్టి. తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి టెస్ట్ రాస్తారు. ఎట్లాంటి టెస్ట్ రాస్తారు? సిబిపి, హీమోగ్లోబిన్ ఏమన్నా ఎక్కువగా ఉంటుందా, సోడియం పొటాషియం ఎలక్ట్రోలైట్స్ ఎలా ఉన్నాయి, క్రియాటినిన్, కిడ్నీ బ్లడ్ టెస్ట్ ఎలా ఉంది, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎలా ఉన్నాయి, ఫ్యాటీ లివర్ ఏమన్నా ఉందా అని చెప్పి చెక్ చేయడానికి కొన్నిసార్లు ఫైబ్రోస్కాన్ కానీ, అల్ట్రాసౌండ్ ఆఫ్ అబ్డోమెన్ కానీ, ఈసీజీ ఒకటి, అంటే గుండెకి సంబంధించినటువంటి సమస్యలు ఆల్రెడీ ఏమైనా వచ్చేసి ఉన్నాయా అని చెప్పి చెక్ చేయడం కోసం. కొన్ని సందర్భాల్లో అయితే ఇంకా డీటెయిల్డ్ అనాలిసిస్ కూడా అవసరం అవుతుంది. యూరిక్ యాసిడ్ లాంటి టెస్ట్ చేసినట్లయితే మనకి యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండి గౌట్ లాంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తుంది. అలానే కొలెస్ట్రాల్ ఎలా ఉంది, లిపిడ్ ప్రొఫైల్, దాంట్లో మనకి టోటల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, ట్రైగ్లిజరైడ్స్ ఎంత ఉన్నాయి కూడా తెలుస్తాయి. అలానే షుగర్కి సంబంధించిన టెస్ట్లు, HbA1c అంటే 2-3 నెలల షుగర్ యావరేజ్, అట్లానే ర్యాండమ్ షుగర్ కానీ, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ కానీ. దీంతో పాటు బ్లడ్ ప్రెషర్ని చెక్ చేయటం,
అట్లానే బిఎంఐ హైట్ డివైడెడ్ బై వెయిట్ ఇన్ స్పెసిఫిక్ పారామీటర్స్తో, హైట్ ఇన్ సెంటీమీటర్స్ డివైడ్ బై వెయిట్ ఇన్ మీటర్ స్క్వేర్ అనమాట. దీన్ని బిఎంఐ అని చెప్పి అంటాం. సో ఈ బిఎంఐని కూడా మనం బేరీజు వేసుకుంటూ ఈ మనిషికి ఒబెసిటీ ఉందా లేదా అని చెప్పి డిసైడ్ చేస్తాం. దాంతోపాటు పర్సంటేజ్ బాడీ ఫ్యాట్ ఎంత ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు సన్నగానే ఉంటారు, కానీ మనం బాడీ కాంపోజిషన్ కనుక చూసినట్లయితే కనుక వాళ్ళకి పర్సంటేజ్ బాడీ ఫ్యాట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటిని మనం పరిగణలోకి తీసుకుని ఈ మనిషికి అసలు ఒబెసిటీ ఉందా లేదా, ఒబెసిటీ ఉంటే కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చేసి ఉన్నాయా, కారణం ఏంటి అని చెప్పి మనం తెలుసుకుంటాం అనమాట. దాని తర్వాత దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.